ఒకే దేవుడికి హ్మ్. ఇన్ని పేర్లెందుకో? శివుడు, అల్లాహ్, యెహోవా, చాలామందికి ఈ సందేహం వస్తుంది కదా. అవును, తప్పకుండా. అసలు వీరంతా వేరువేరా, లేక ఒకే శక్తికున్న వేర్వేరు రూపాలా? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. నిజానికి ఈ చర్చకు ఆధారం యూనివర్సల్ డివినిటీ అండ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఎనర్జీ అనే ఒక మూలం. ఓ, అయితే అందులో ఒక శిష్యుడు సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతాడు. వివిధ నమ్మకాలు, చివరికి సైన్స్ కూడా ఒకే ప్రాథమిక శక్తిని ఎలా వేరువేరుగా చూస్తున్నాయో అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. వావ్! అంటే ఒకే శక్తికి ఇన్ని పేర్లనమాట. ఆ మూలం దీన్ని ఎలా వివరిస్తుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. సరే, దీనిని కాస్త విడమరిచి చూద్దాం. హ్మ్. ఆ మూలం ప్రకారం ప్రజలు తమ సంస్కృతి, నమ్మకాల ఆధారంగా ఒకే అనంత దివ్య శక్తికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు, అంతే కదా? ఇక్కడ ఆసక్తికరమైన విషయం అదే. ఆ పేర్లు వేర్వేరు శక్తులను సూచించడం లేదు. కాదా? కాదు, ఒకే విశ్వశక్తిని వేర్వేరు సాంస్కృతిక కటకాల నుంచి, అంటే లెన్సెస్ నుంచి చూసే విధానాన్ని సూచిస్తున్నాయి. ఉదాహరణకి, ఒకే పర్వతాన్ని వేరువేరు వైపుల నుండి ఎక్కేవాళ్లు దానికి వేరువేరు పేర్లు పెట్టుకున్నట్లు. ఆ, గమ్యం ఒకటే, మార్గాలు వేరు అన్నట్టు. సరిగ్గా అదే. కాని ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. శివుడు లయకారుడు అంటాం, అల్లాహ్ ఏకైక సృష్టికర్త అంటారు. ఈ భావనలు చాలా విభిన్నంగా ఉంటాయి కదా. మంచి ప్రశ్న. కేవలం పేర్లు వేరు అనడం విషయాన్ని కాస్త సరళీకరించినట్లు అవ్వదా? అవ్వదు. ఎందుకంటే ఆ మూలం చెప్పేదేంటంటే, ఆ భావనలు, ఆయా సంస్కృతులు ఆ శక్తిని అర్థం చేసుకున్న విధానాన్ని ప్రతిబింబిస్తాయి. అంటే ఆ అనంత శక్తి యొక్క ఒక్కో గుణాన్ని ఒక్కో సంస్కృతి ప్రధానంగా చూస్తుంది. ఒకరు సృష్టిని చూస్తే మరొకరు లయాన్ని చూస్తారు. కాని రెండూ ఆ అనంత శక్తి యొక్క పార్శ్వాలే. ఓకే ఓకే. అందరూ ఒకే ఏనుగును వర్ణిస్తున్న గుడ్డివాళ్ల కథలాంటిదన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో భాగాన్ని పట్టుకుని దాన్నే పూర్తి ఏనుగు అనుకుంటారు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే సాంస్కృతిక కటకాల ద్వారా చూస్తున్నామన్నమాట. మరి ఈ చర్చ కేవలం మతాలకే పరిమితమా? అస్సలు కాదు. లేక ఆధునిక ప్రపంచంలో దీనికి ఇంకేమైనా సమాంతరాలున్నాయా? ఉదాహరణకు, సైన్స్ ఈ శక్తిని ఎలా చూస్తుంది? సరిగ్గా అక్కడికే వస్తున్నాను. ఈ మూలంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఇదే. సైన్సు కూడా ఈ శక్తికి పేర్లు పెట్టింది. కాకపోతే దాని భాష వేరు. సైన్సా? ఎలా? మూలంలో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. గ్యాస్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ వంటివి. ఒక్క నిమిషం ఆగండి. కాస్మిక్ ఎనర్జీకి దైవశక్తికి సంబంధమేమిటి? అది కొంచెం గందరగోళంగా ఉంది. దీన్ని ఇలా చూద్దాం. కాస్మిక్ ఎనర్జీ లేదా కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ తీసుకోండి. శాస్త్రవేత్తలు దీన్నేమంటారు? బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వమంతా వ్యాపించిన శక్తి అని. అవును, విశ్వం పుట్టుకకు ఆధారమని వివరిస్తారు. అదే సమయంలో ఆధ్యాత్మికవాదులు విశ్వచైతన్యం లేదా ప్రాణశక్తి అంటారు. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక మూలశక్తి. నిజమే. నిజమే. రేమీ ఒకేలా వినిపిస్తున్నాయి. పదాలు, పద్ధతులు వేరు, కాని రెండూ కూడా మనకు పూర్తిగా అందని, విశ్వాన్ని నడిపిస్తున్న ఒక ప్రాథమిక శక్తి గురించే మాట్లాడుతున్నాయి. అద్భుతం. అంటే దీనర్థం ఏమిటి? మనం దాని విశ్వాసంతో చూసినా, సైన్స్ ద్వారా చూసినా, మానవులు ఒకే అంతర్లీన విశ్వశక్తిని అర్థం చేసుకోవడానికి, దానికొక పేరు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఈ అంశాన్ని ఒక పెద్ద చిత్రంతో కలిపి చూస్తే ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ అన్వేషణలు రెండూ వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నా ఒకే సత్యం వైపు వెళుతున్నాయని ఈ మూలం సూచిస్తోంది. అంటే మతాల మధ్య జరిగే ఘర్షణలో అవును, ఆ ఘర్షణలు, సైన్సు మతం మధ్య ఉన్న వాదనలు, ఇవన్నీ కేవలం భాషా సమస్యలేనని, నిర్వచనాల దగ్గరే తేడాలున్నాయని చెప్పవచ్చు. అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఆ పదం మీద కాకుండా దాని వెనుక ఉన్న భావన మీద దృష్టి పెడితే చాలా విభేదాలు సమసిపోతాయేమో. ఖచ్చితంగా. ఈరోజు మనం ఒకే విశ్వశక్తికి మతంలోనూ సైన్స్లోనూ ఎన్ని రకాల పేర్లున్నాయో వాటి వెనుక ఉన్న అసలు భావన ఏమిటో తెలుసుకున్నాం. అవును. ఇది ఒక ముఖ్యమైన ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. ఏమిటది? ఈ శక్తిని మనం మత శాస్త్రీయ కోణాల్లో చూశాం కదా. ఒకవేళ మనకు తెలియకుండా కళ లేదా సంగీతం వంటి ఇతర రంగాలు కూడా దానినే వర్ణిస్తూ ఉండవచ్చా? ఆసక్తికరంగా ఉంది. ఒక గొప్ప పెయింటింగ్ చూసినప్పుడు లేదా ఒక అద్భుతమైన సంగీతం విన్నప్పుడు మనలో కలిగే ఆ వర్ణనాతీతమైన అనుభూతి, అది కూడా ఆ విశ్వశక్తి యొక్క మరొక వ్యక్తీకరణేమో. ఈ విషయంపై ఆలోచించండి.